దొంగతనాలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు ఇళ్లలో చోరీ చేసిన 5 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గొటకుల నవీన్ ముగ్గురు యువకులు చెడు వ్యసనాలకు అలవాటై దొంగతనాలకు పాల్పడ్డారని డీసీపీ తెలిపారు. ముగ్గురు యువకులను రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్న సీఐలు రవికుమార్, కిషన్, ఎస్ఐలు సిబ్బందిని డీసీపీ రవీందర్ అభినందించారు. ఈ సంక్రాంతికి చాలా మంది బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా మంది వాళ్ళ ఇంటికి వేసిపోయినప్పుడు కొంతమంది పిల్లలు అంటే అక్కదాయి అంటే వీళ్ళు బాగా జలసాలు కాబట్టి వీళ్ళకి డబ్బులు అవసరప్పుడు ఈ ఇద్దరు పిల్లల పేరు వచ్చేసి వినయ్, మదిపెద్ది వినయ్, బాదం సాయి కుమార్, గొటకుల నవీన్ ఈ ముగ్గురు పిల్లలు కూడా ఫ్రెండ్స్ అవి తెగమంట వేసుకున్నప్పుడు అక్కడ నైట్ ఎక్కువసేపు ఉండదు ఉన్నాక ఎవరికి డౌట్ అన్నప్పుడు వీళ్ళ దినేష్ వాళ్ళ పెద్దవాళ్ళ నాన్నమింటికి వెళ్ళి ఇనుపరాడుతోటి ఆ డోర్ పడగొట్టి ఇంట్లో పోయిన తర్వాత ముగ్గురు వస్తువులు కొంత క్యాష్, కొన్ని వస్తువులు దాదాపు 1,10,000 వస్తున్న వాడి దొరకడం జరిగింది. ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళకు ఇంకా ఆశ పుట్టింది. కొన్ని టీచర్స్ కాలేజీలో మొత్తం తిరిగినప్పుడు అక్కడ 2 ఇళ్ళు